మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. యేసు అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలు వినుచున్న జనులు ఆశ్చర్యపడిరి. ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యేసేపు, యూదా, సీమోను అనువార్ల సోదరుడు కదా? ఈయన అక్కచెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణములను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను. కాని మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్లి ప్రజలకు బోధింపసాగెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు తన సొంత పట్టణమునకు నజరేతుకు వెళ్లి ప్రార్థనా మందిరములో బోధించి ఉన్నారు. మొదటిసారి ప్రభు తన పట్టణానికి వెళ్లి ప్రార్థనా మందిరంలో ప్రవేశించి యెషయా గ్రంథాన్ని ప్రభు చదివాడు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించటానికి నేను అభిషేకింపబడ్డాను, గ్రుడ్డి వారికి చూపును దయచేయటానికి, పీడితులకు విముక్తిని ప్రసాదించటానికి నేను పంపబడ్డాను అని ప్రభు చదివి ఆ గ్రంథాన్ని ముగించి అక్కడున్న వారికి తెలియజేశాడు. నేడు ఈ యొక్క ప్రవచనము నెరవేరింది అన్నప్పుడు వారందరూ కూడా వారి కోపముతో ప్రభు వంక చూశారు. వారందరూ కూడా ప్రభుని తిరస్కరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిసారి ప్రభుని అంగీకరించలా. నేటి సువార్తలో యేసు ప్రభు రెండవసారి తన సొంత పట్టణమునకు నజరేతునకు వచ్చి ఒక విశ్రాంతి దినము రోజున ప్రార్థనా మందిరంలో ప్రవేశించి బోధింప ఆరంభించారు. ప్రభువు బోధిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఇంత జ్ఞానము ఎలా వచ్చింది? ఈ అద్భుత కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు అని వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రభు జ్ఞానం కలిగిన వాడు, సర్వజ్ఞుడు. ఆయనకు అంతయు ఎరుకే. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన విజ్ఞానపు మాటలు విని ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు తాను సర్వజ్ఞుడని తానే తెలియజేశాడు. గొప్ప జ్ఞానం కలవాడని ప్రభువే తెలియజేస్తున్నాడు. సువార్తలు మనం చూస్తున్నాం. సొలొమోను విజ్ఞానపు మాటలు వినటానికి దక్షిణపు దేశపు రాణి వెళ్ళిందని అని ప్రభు తెలియజేశాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని తెలియజేశాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. యేసుప్రభు యొక్క మాటలు విన్నప్పుడు, యేసుప్రభు యొక్క వాక్కును మనము చదివి ధ్యానం చేస్తున్నప్పుడు, స్వాగతించినప్పుడు మనకు కూడా జ్ఞానం వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనకు మరి జ్ఞానం అవసరం, దైవ జ్ఞానం అవసరం. మనము ఈ లోకములో పెద్దగా చదువుకున్నా చదువుకోపోయినా దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలి. దైవ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మనము మన ఆత్మను రక్షించుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో మనం చూస్తున్నాం. ఈ ప్రజలందరూ కూడా ప్రభు యొక్క విజ్ఞానపు మాటలు విని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవటమే కాకుండా వారు ప్రభుని తిరస్కరిస్తున్నారు. ప్రభుని చూసి అసూయపడుతున్నారు. ఈయన వడ్రంగి కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా, ఇతని యొక్క బంధువులు, ఇతని యొక్క సోదరులు మన మధ్య ఉన్నారు కదా అని వారందరూ కూడా మరి ప్రభుని చిన్న చూపు చూస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బెత్లెహేములో జన్మించాడు. కానీ నజరేతులో తాను బాలుడుగా ఎదిగి పెద్దవాడయ్యాడు. 30 సంవత్సరాల వరకు ప్రభు నజరేతులోనే జీవించాడు. చివరి 3 సంవత్సరాలు మాత్రం ప్రభు బహిరంగ జీవితాన్ని జీవించి ఉన్నాడు. వారందరూ కూడా ఈయన పేదవాడు, ఈయన కుటుంబం పేదది, ఈయన ఏ గురువు వద్ద కూడా విద్యను అభ్యసించలేదు, ఏ పాఠశాలలో కూడా వెళ్ళి ఆయన చదువుకోలేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని వారందరూ కూడా మరి చిన్న చూపు చూసి ప్రభుని తిరస్కరిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు అసూయపడ్డారు. ప్రభు యొక్క జ్ఞానాన్ని చూసి వారు సంతోషపడాలి.
వారు గర్వించవలసి ఉన్నది. వారు సంతోషించటం మానివేసి ప్రభుని యొక్క వాక్కులు విని గర్వించటం మానివేసి అసూయపడ్డారు, తిరస్కరిస్తున్నారు. ఈ అసూయ వల్ల వారు ప్రభు యొక్క మేలులను కోల్పోతున్నారు. వారి మధ్య ప్రభు అద్భుతాలు చేయలేదు. ప్రియ సహోదరి సహోదర, చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభు బోధించి అద్భుతాలు చేసి ఉన్నాడు. మనం కూడా గొప్పగా మాట్లాడే వారి యొక్క మాటలు విని సత్యం ఉన్నప్పుడు ఆ సత్యాన్ని అంగీకరించాలి. ఇతరులు విజ్ఞానముతో మాట్లాడినప్పుడు వారిని మనము స్వాగతించాలి, అంగీకరించాలి, ప్రోత్సహించాలి. ప్రియ సహోదరి సహోదర, మనము అసూయపడినప్పుడు ఏమీ నేర్చుకోలేము. సత్యాన్ని మనము చూడలేము, సత్యాన్ని తెలుసుకోలేము. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సువార్తలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు విశ్రాంతి దినం రోజున ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు అని చూస్తున్నాం. విశ్రాంతి దినం యొక్క గొప్పతనం గురించి ప్రభుకు తెలుసు. అందుకనే ప్రభు ప్రతి విశ్రాంతి దినం రోజున మన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించాడు, మహింపరిచాడు. మనం కూడా ప్రభు వలె విశ్రాంతి దినం రోజున అనగా ప్రతి ఆదివారమున మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించాలి, మహింపరచాలి, కనపరచాలి. ఎందుకంటే విశ్రాంతి దినము ప్రత్యేకంగా ప్రభు చెంతకు వెళ్ళి మరి ప్రభుని ఆరాధించవలసిన రోజు, ప్రభు ఏర్పాటు చేసిన రోజు. ఆ విశ్రాంతి దినాన్ని, ఆదివారాన్ని మనము పవిత్రపరచాలి, ప్రభు కోసం కేటాయించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజున ప్రభుతో గడపాలి, ప్రభు గురించి ఆలోచించాలి, ప్రభు యొక్క వాక్కులను చదివి ధ్యానం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క వాక్కును మరి ధ్యానం చేసినప్పుడు మనకు విజ్ఞానము అనుగ్రహింపబడుతుంది. మరి ఏ విధంగా పని చేసుకోవాలో, ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలో, ఏ విధంగా చదువుకోవాలో ప్రభు మనకు తెలియచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినము రోజున ప్రార్థనా మందిరంలో ప్రవేశించి ఉన్నాడు. ప్రభువా, మేము కూడా ప్రతి ఆదివారము నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలోని స్తుతించే భాగ్యాన్ని, మహింపరిచే వాక్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు మహాజ్ఞాని, జ్ఞానమునకు మూలము ఆయనే. ప్రభువా, మేము కూడా జ్ఞానము కోసం తప్పించే వాక్యాన్ని దయచేయండి. దైవ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. ఈ లోకములో మరి జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మేము ప్రాకులాడి వాక్యాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేయుచున్నాం. ప్రభు, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్న ప్రతి వ్యక్తిని కూడా నీకు సమర్పిస్తున్నాం. ప్రభు, మా అందరి యొక్క మనసుల్లో అనేక విన్నపాలు ఉన్నాయి. అయా, నిశ్చితమైతే వాటిని దయతో మన్నించండి. ప్రభు, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.